హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో విదురుడు సత్యవతీదేవి రాజమాత అవడంతో ఆమె ఆదేశం ప్రకారం ఆమెను అక్కడే వదిలివేసి కుంతీదేవిని పాండుకుమారులను తీసుకొని హస్తినాపురం బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవన్ ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే మహాభారతం. విదురుడు కుంతీదేవిని పాండుకుమారులను తీసుకొని రథంపై హస్తినాపురానికి వస్తాడు. అప్పుడు కుంతీదేవి రథాన్ని గేటు బయట ఆపమని చెప్తుంది. దానికి విదురుడు, ఎందుకు వదిన గారు ఇక్కడే ఆపారు అని అడుగుతాడు. అప్పుడు కుంతీదేవి, నేను మొదట రాజుగారితో వచ్చినప్పుడు రాజభవనంలోకి రథంలోనే వచ్చాను, కానీ ఇప్పుడు వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయాను. వాళ్ళ రాజుగారిని తీసుకురాలేదు కాబట్టి నేను ఇక్కడ నడిచే వస్తాను అని అంటుంది. దానికి విదురుడు, మీ కుమారులు 5గురికి అక్కడ వ్యతిరేకంగా 100 రాకుమారులు ఉన్నారు, మీరు ఇప్పుడు మీ పుత్రుల కోసం పోరాడాలి అని చెప్తాడు. అప్పుడు కుంతీదేవి, నా పుత్రులు పోరాటం కోసం రావడం లేదు, వాళ్ళ తండ్రి వాళ్ళకి సంస్కారం నేర్పించాడు, ఆ సంస్కారంతోనే ఉంటారు అని చెప్పి వాళ్ళని కిందకు రమ్మంటుంది. వాళ్ళ 5గురు కిందకు వచ్చిన తర్వాత కుంతీదేవి హస్తినాపురం భవనం చూపించి, ఇదే మీ ఇల్లు, ఇక్కడ మీ తాతయ్య భీష్ముల వారు, మీ పెదనాన్న ధృతరాష్ట్రుడు, మీ పెద్దమ్మ గాంధారి, ఇంకా 100 సోదరులు ఉన్నారు, మీరు ఎప్పుడు వాళ్ళ 100 మందితో కలిసిమెలిసి ఉండాలి, మీ పెదనాన్న తాతయ్య పెద్దమ్మల ఆశీర్వాదం తీసుకోవాలి, మీరు ఇక్కడ కురువ రాకుమారులు 105 కలిసిమెలిసి ఉండాలి అని చెప్తుంది. అక్కడ రాజభవనం పైనుంచి శకుని దుర్యోధనుడు చూస్తూ ఉంటారు. శకుని దుర్యోధనుడితో, వాళ్ళే పంచపాండవులు, నీ యువరాజు పట్టాభిషేకం వాళ్ళ వల్లే ఆగిపోయింది కనుక నీకు వాళ్ళు ఎప్పటికీ సోదరులు కారు, ఎప్పుడూ నీ శత్రువులే అని చెప్తాడు. శకుని చిన్నప్పటి నుంచి ధృతరాష్ట్ర కుమారులందరికీ పాండుకుమారుల మీద ద్వేషం కలిగిస్తూనే ఉంటాడు. అలాగే ఇప్పుడు కూడా దుర్యోధనుడికి వాళ్ళు నీకు ఎప్పటికీ శత్రువులుగానే చూడాలి, సోదరులుగా ఎప్పటికీ చూడకూడదు అని చెప్తాడు. ఆ తర్వాత కుంతీదేవి తన 5 కుమారులతో నడిచి వెళ్తూ ద్వారం దగ్గరకు వస్తుంది. అక్కడ భీష్ముడు, ధృతరాష్ట్రుడు, గాంధారి, అంబాలిక వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. భీష్ముడి దగ్గరకు, ఇది మామయ్య, వీళ్ళే నీ మనవళ్ళు, మీ ఆశ్రయం కోసం తీసుకువచ్చాను అని అంటుంది. అప్పుడు భీష్ముడు, వీళ్ళు ఆశ్రయం కోసం కాదు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చారని వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాడు. అలాగే ధృతరాష్ట్రుడు కూడా, కుంతి, నీవు నీ పిల్లలు ఎప్పుడు చల్లగా ఉండాలని దీవిస్తాడు. గాంధారి కూడా దీవిస్తుంది. అప్పుడే విదురుడు, మహారాణి, వదిన గారి జరగాల్సిన కార్యక్రమాలు జరిపించాలి, పురోహితులు ఎదురు చూస్తున్నారని చెప్తాడు. అప్పుడు గాంధారి, కుంతి, నీవు పిల్లల్ని పరిచారకులతో అంటే సేవకులతో పంపించు, నువ్వు స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయాలి అని తీసుకువెళ్తుంది. అలాగే సేవకులు పంచపాండవుల్ని రాజభవనంలోకి తీసుకువెళ్తారు. అప్పుడు భీముడు పరిచారకులు సేవకులతో ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడు ధర్మరాజు, ఇంక నీ ఆటలు చాలు అని అంటాడు. వాళ్ళకి ఎదురుగా ధృతరాష్ట్ర కుమారులందరూ నించొని ఉంటారు. ఓ సేవకులారా, మీరు మాకు అందరికీ పాదాభివందనం చేయాలి అని అంటాడు. మేము సేవకులం కాదు, మేము మహారాజు కుమారులం అని చెప్తాడు. ఆ తర్వాత ధర్మరాజు, నకుల సహదేవుల్ని, మీరు చిన్నవాళ్ళు కనుక మీరు అందరూ వాళ్ళకి పాదాభివందనం చేయండి అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు, ఇక్కడ చిన్న పెద్ద ఏమీ లేవు, అధికులు అల్పులనే ఉంటుంది, నేను యువరాజును కనుక మీరందరూ నాకు పాదాభివందనం చేయాలి అని చెప్తాడు. ఆ తర్వాత అర్జునుడు, అన్నయ్య దుర్యోధన, మీరెప్పుడు యువరాజు పట్టాభిషేకం జరిగింది అని అడుగుతాడు. దానికి దుర్యోధనుడు, యువరాజుగా నాకు పట్టాభిషేకం చేయనవసరం లేదు, నేను మహారాజు కుమారుడిని కాబట్టి నేనే ఎప్పటికైనా ఇక్కడ యువరాజుని, మీరందరూ నాకు పాదాభివందనం చేసి లోపలికి రావాలి అని అంటాడు. అప్పుడు భీముడు, మేము కూడా మహారాజు కుమారులమే అని అంటాడు. దానికి దుశ్శాసనుడు, మీ నాన్న అడవికి రాజు, అక్కడ జంతువులకు రాజు అని నవ్వి అందరూ నవ్వుతారు.
దానికి భీష్ముడు వచ్చి, ఆపండి, మీరందరూ చిన్నవాళ్ళు, వాళ్ళకి పాదాభివందనం చేస్తేనే మీరు లోపలికి రావాలి అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు కోపంతో భీష్ముడు మాట కాదనలేక శకుని వైపు చూస్తాడు. శకుని కూడా వాళ్ళకి నమస్కారం చేయమని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు వాళ్ళందరూ పాదాభివందనం చేసి లోపలికి వెళ్తారు. అప్పుడే ధృతరాష్ట్రుడు రాజభవనం నిర్మాణం కోసం ఒక అతన్ని పిలిపించి, కుంతి పాండుకుమారులు ఉండే రాజభవనం మిగతా అన్నిటికన్నా చిన్నగా ఉండాలి, అలాగే దుర్యోధనుడు సేన మందిరం పాండుకుమారులకు కనిపించకూడదు అని చెప్తాడు. అప్పుడే దుర్యోధనుడు కోపంతో లోపలికి వచ్చి అన్ని విసిరివేస్తూ, నేను మీ కుమారుడిగా అనవసరంగా పుట్టాను, అదే సేవకుడు కుమారుడిగా పుట్టుంటే నాకు దక్కే పని లేకుండా నేను ప్రశాంతంగా ఉంటాను అని అంటాడు. దానికి శకుని, దుర్యోధన, నీవు ఎందుకు అంత బాధపడుతున్నావు? మీ తండ్రి గారు భీష్ముడి ఆదేశం లేనంత వరకు ఏమీ చేయలేరు అని కోపం తెప్పిస్తాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కోపంతో, శకుని, ఎప్పటికైనా దుర్యోధనుడు నా వారసుడు కాబట్టి నేను ఎప్పుడైనా దుర్యోధనుడిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి మాట ఇస్తాడు. ఆ తర్వాత కుంతీదేవి తన రాజభవనంలోకి, తన మందిరంలోకి వెళ్తుంది. అప్పుడే దుశ్శల, గాంధారికి ఒక్కగానొక్క కుమార్తె, తను వచ్చి, చిన్న తల్లి, మా దుర్యోధన అన్నయ్య నీ కుమారులందరూ మాకు శత్రువులు అని చెప్తున్నారు, అది నిజమేనా అని అడుగుతుంది. దానికి కుంతీదేవి చాలా బాధపడుతుంది. ఆ తర్వాత పాండుకుమారులందరూ భోజనానికి కూర్చొని ఉంటారు. అక్కడ ధృతరాష్ట్ర కుమారులందరూ వాళ్ళని వెక్కిరిస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి కూర్చోడానికి ప్లేస్ కూడా ఇవ్వరు. అప్పుడే భీష్ముడు, విదురుడు వస్తారు. విదురుడు ధృతరాష్ట్రుల 100 కుమారుల్లో 5గురిని పక్కకు వెళ్ళి కూర్చోమని అంటారు. వాళ్ళ ప్లేస్లో పాండవులు 5గురిని కూర్చోబెడతారు. అప్పుడు భీష్ముడు, ఇవాళ భోజనానికి ముందు ఒక నియమం ఉంది, అదేంటంటే మీరెవ్వరూ మీ మోచేతిని ముడవకుండా అన్నం తినాలి అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు దానిని ఎలా పాటించారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.